డైలీ టేస్ట్ ది డైలీ. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. దాతల సహకారంతో 24 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతనమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న ఈ ఏఐ అనుసంధాన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు అందించే సేవలు సులభతరంగా మారతాయంటున్న అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏఐ సహకారంతో శ్రీవారి భక్తులకు సేవలు అందించేందుకు టీటీడీ మరో అడుగు ముందు వేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అధునాతనమైనటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ సహకారంతో శ్రీవారి భక్తులకు ఎలాంటి సేవలు అందించబోతున్నారు, ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరు ఎలా ఉండబోతుందో వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏఐ టెక్నాలజీ సహకారంతో భక్తులకు ఏ విధమైనటువంటి సేవలు అందించబోతున్నారు? సో మీకు ముందుగా ఒకటి తెలియజేయాలి, మనకి ఇప్పుడు దాకున్న కెమెరాస్ అన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా స్టాటిక్, అంటే ఉన్నదాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. బట్ ఏఐ ఎనేబుల్డ్ మనకి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది డిజైన్ చేసింది కానీ ఎగ్జిక్యూషన్ చేసింది కానీ మనకి పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐ వాళ్ళు, నాన్ రెసిడెంట్ ఇండియన్ తెలుగు పీపుల్, మళ్ళీ అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలాసార్లు లాస్ట్ టైం మినిస్టర్ గారు మన లోకేష్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయనకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. యాక్చువల్గా దాంట్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి క్రౌడ్ మేనేజ్మెంట్ని ఎలా చేయొచ్చు, క్రౌడ్ వెయిటింగ్ అవర్స్ని ఎలా మెజర్ చేయొచ్చు, అలానే మనకున్న ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్రౌడ్ యొక్క ఎంతమంది ఉన్నారు, ఆ పర్టికులర్ కెపాసిటీ ఎంత, దాన్ని మించి ఎంతమంది ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ కూడా అది మనకి సిగ్నల్ ఇస్తుంది, ఓవర్ క్రౌడెడ్ ఆర్ లెస్ క్రౌడెడ్ అనేది కూడా. సో వీటన్నిటి కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ తర్వాత ఫిబ్రవరి మంత్లో అప్రోచ్ అయ్యారు. మనల్ని అప్రోచ్ అయినప్పుడు చాలాసార్లు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన తర్వాత చాలా వరకు వాళ్ళు చెప్పిన అప్లికేషన్స్ మనకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న కొండపైన ఉండే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు వచ్చి చేసి తర్వాత ప్రాసెస్ చేసి తర్వాత బోర్డు అప్రూవల్ తీసుకొని అన్నీ కూడా కన్సెస్ వచ్చేసరికి కొంచెం వరకు మనకి టైం పెట్టినా కానీ తర్వాత లాస్ట్ 15-20 డేస్లో పూర్తి స్థాయిలో వాళ్ళు సమానమై ఉండటం వలన మన వైకుంఠం 1లో 25 కంపార్ట్మెంట్లో పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఏఐ ఎనేబుల్డ్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం. రేపు ముఖ్యమంత్రి గారు మనకి మన పిఎస్సి 5 ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఆ పక్కన దీన్ని కూడా ప్లేక్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దీని బేసికల్గా మనకి ఫ్యూ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓవరాల్ పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ని మనం క్యాప్చర్ చేస్తాం. పిలిగ్రిమ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తుంది పిలిగ్రిమ్ కూడా. ఇప్పుడు సర్వదర్శనానికి వెళ్తే ఎంత టైం పడుతుంది అనేది అతనికి డిస్ప్లే తెలిసిపోతుంది. అలానే సర్వదర్శనం ఎంటర్ అయిన పిలిగ్రిమ్స్కి ఎగ్జిట్ మనకు వెండి వాకిల దగ్గర దర్శనం అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి మన కమాండ్ కంట్రోల్ సిస్టంలో ఉంచి మనకి టైం తెలిసిపోద్ది. ఈ పిలిగ్రిమ్ ఈ టైంలో ఎంటర్ అయ్యాడు, ఈ టైంలో ఎగ్జిట్ అయ్యింది. దాంతో పాటు మనకు ఎఫ్ఆర్ఎస్ కూడా దీంట్లో ఫెసిలిటీ ఉంది. ఎగ్జాక్ట్గా మనకి కొంతవరకు కొంత క్రిమినల్ రికార్డు ఉంది. మనకు వైకుంఠం 2లో అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా దొంగతనాలు జరుగుతాయని మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. సో దీంట్లో మనకి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉండే వాళ్ళు మన 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 సిస్టమ్స్లో మనం ఫీడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఫేషియల్ రికగ్నైజ్ ద్వారా సచ్ ఎలిమెంట్ విల్ బి డిటెక్టెడ్. సో అది కూడా మనకి ఈ రకమైన అప్లికేషన్లో దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఓవరాల్గా మనకి అడ్మినిస్ట్రేషన్కి ఎగ్జాక్ట్గా మనకున్న డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ దర్శన్స్కి ఇప్పుడు మనకి చూస్తే రకరకాల దర్శన్స్ ఉంటాయి. మీకు తెలుసు, విఐపి బ్రేక్ ఉంటుంది, శ్రీవాణి ఉంటుంది, ఎస్సిడి అడ్వాన్స్ ఉంటుంది, లేకపోతే ఎస్ఎస్డి టోకెన్స్ ఉంటాయి, లేకపోతే డోనర్స్ ఉంటారు, లేకపోతే చంటి పిల్లల వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల దర్శనాలు మనకి మ్యాట్రిక్స్ ఉంటుంది. ఈ దర్శనాల మ్యాట్రిక్స్లో ఈచ్ కేటగిరీ ఆఫ్ దర్శన్ వాళ్ళ ఎంట్రీ అప్పుడు ఎగ్జిట్ అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి టైం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎవరికి ఎక్కువ టైం పడుతుంది, ఇప్పుడు మన సమస్య అంతా కూడా ఎక్సెప్ట్ సర్వదర్శనం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా మనం టోకెన్స్ ఇస్తాం. సర్వదర్శనం వాళ్ళకి టైం కన్స్ట్రైంట్ మనం దర్శనం ఇవ్వలేము, వాళ్ళు స్ట్రైట్ అవే వచ్చి క్యూ లైన్లో కూర్చుంటారు. అటువంటప్పుడు వీళ్ళకి ఎంత దర్శనం అవుద్దని ఇప్పుడు ఉన్న మన ఓవరాల్ ఈ కమాండ్ కంట్రోల్ నుంచి మనం అసెస్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు రేపు ఎన్నింటికి అవుద్ది, లేకపోతే ఈరోజు నైట్ ఎన్నింటికి అవుతుందని ఇప్పుడున్న ఏఐ ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారా
ఎగ్జాక్ట్గా మనం అసెస్ చేయగలం. వాళ్ళకి 8 అవర్స్లో వద్దా, 10 అవర్స్లో వద్దా, లేకపోతే 6 అవర్స్లో వద్దా అని కూడా మనం అసెస్మెంట్ చేసుకొని చేస్తాం. ఇది శ్రీవారి భక్తులకు ఏ టెక్నాలజీని అనుసంధానం చేసి మెరుగైన సేవలు అందించవచ్చు. ప్రధానంగా క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, క్యూ లైన్ సిస్టమ్ సంబంధించినటువంటి సమాచారం ముందస్తుగా అందుతుంది. మరోవైపు ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అసాంఘిక శక్తులను గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక సైబర్ క్రైమ్ను కూడా అరికట్టే విధంగా కూడా ఈ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని వాడుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.